మమ్మీ నువ్వు చేసిన పొగకి వెళ్ళిపోయింది మమ్మీ, మొత్తం మాడిపోయింది. జల్దీరా. మమ్మీ ఏడుంది, మమ్మీ ఏడుంది, మమ్మీ ఏడుంది? ఏమైనా ఎందుకు అట్లా అరుస్తున్నావు? సౌమ్య ఆడు చూడు. హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మా ఇంట్లో ఏమైందో తెలుసా? సౌమ్య మమ్మీ చూడు. సౌమ్య చూస్తున్నాకి మాడిపోయింది. మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ మాడిపోయింది గాయ్స్. ఆగండి ఆగండి, మీకు స్నాప్ పెడతా. ఇల్లు మొత్తం స్మోకీ, నేనైతే క్యూటీ. స్నాప్ సెట్. మమ్మీ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ సంగతి ఏంది? అసలే ఆకలి అవుతుంది. సౌమ్య ఆగు, నీ దగ్గరికి వస్తున్నా. నువ్వు పక్కకు జర్రా. హలో గాయ్స్, 2 క్యూటీస్ 1 ఫ్రేమ్. ఏంది మమ్మీది? మార్నింగ్ స్ట్రీక్ సౌమ్య. బ్రేక్ఫాస్ట్ పోతే పోనీ, స్ట్రీక్ మాత్రం పోవద్దు. ఓ అమ్మ, ఏంది మమ్మీ ఇట్లా అయింది? అమ్మో, నేనుంటే నాకు కూడా పువ్వు ఫిల్టర్ పెడుతుంది. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పేవయ్యా. ఆకలి అవుతుంది. ముట్టిరంట చేయలు ఇరగొట్టేస్తా. ఏమైంది మమ్మీ? ఎందుకు తినొద్దు? ఈరోజు ఏమైనా ఉపాసమా? కాదో కొంపదీసి సౌమ్య వండింది అయింది. కాదురా. మరి చెప్పు మమ్మీ, ఈరోజు ఏమన్నా అయింది? కూరలు ఏమన్నా బలి పడ్డదా? ఏం పడ్డది? అరే కాదురా అంటే ఇది చెప్పు మరి, ఎందుకు తినొద్దు? ఫుడ్ ఫీ తీసుకోకుండానే తినేస్తారా మీరు? ఫుడ్ ఫీయా? ఫుడ్ ఫీ అంటే ఏంటి సౌమ్య? నాకు కూడా తెలియదు, నీకు తెలుసా? నాకు కూడా తెలియదు. ఫుడ్ ఫీ ఏంది? ఫుడ్ ఫీ ఏంది మమ్మీ? ఫుడ్ ఫీ అంటే మనం తీసుకుంటే సెల్ఫీ, ఫుడ్ తీసుకుంటే ఫుడ్ ఫీ. నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు, వద్దన్నయ్య, నేను పోతాను. విన్నావా సౌమ్య? విన్నా, వింటున్నా అన్ని. ఫుడ్ ఫీ అంటే ఫుడ్ స్నాప్ అంట. బెడ్ వండుకుంటే బెడ్ ఫీ అవుతుందా? అది బాత్రూమ్ పోతే బాత్రూమ్ ఫీ అవుతుందా? ఏంది సార్ ఇవన్నీ ఎవరికైనా పెట్టిరేమో. సరే జల్లిని తీసుకోవా ప్లీజ్, ఆకలి అవుతుంది. మరి ఆగండి, స్నాప్ పెట్టాలి. నా స్టాఫ్ ఫ్యామిలీకి నేను తెలియద్దా ఏం తింటున్నానో? ఏస్టిక్ వస్తలేదు. ఏస్థెటిక్ అంట, చూస్తున్నావా? వాయమ్మో. ఎంఎం ఫుడ్ ఇన్ మై టమ్ టమ్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఏడికి చెప్తున్నాయి నాకు ఈ క్యాప్షన్లు? ఎంఎం టమ్టమ్ అంట కదా, నాకు తెలిసింది ఒకటి టమ్ టమ్. మాల టమ్ టమ్ మంజరే టమ్ టమ్. ఏందో ఏమో. స్నాప్ సెండ్. మమ్మీ ఇప్పుడన్నా తినొచ్చా లేదా చెప్పే, ఆకలి అవుతుంది. ఆకలి బాధ ఎట్లుంటుందో నీకు తెలుసా? అవు కదా, ఫోన్ పట్టుకొని తిరుగుతున్నావు అప్పటి నుంచి. మా ముంగడ ఫుడ్డే తినిస్తలేవు అసలు. ఆకలికి ఒక బాధ ఉంటే స్ట్రీక్ కూడా ఒక బాధ ఉంటుంది. స్ట్రీక్ పోతే ఎంత బాధ ఉంటుందో తెలుసా? మనమేముంది, చల్లగా అయితే తినొచ్చు, కానీ స్ట్రీక్ పోతే మళ్ళీ రాదు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. తిను సామె తిను, చల్లారిపోయింది అన్నం ముందే. అఖిల్గా ఆగరా, ఫోటో తీస్తా. ఫోటోనా? క్యూట్గా ఉన్నావు. సౌమ్య సౌమ్య ఆగు, ఫోటో తీస్తా. సంగీత చూసినావా స్నాప్? వస్తున్నారు కదా ఇద్దరు. అఖిల్గాడు అయితే హైలైట్. సౌమ్య ముఖం చూసినావా ఎట్లా గుర్తుకుపోయిందో ఆ ఫిల్టర్లో? ఏమైంది మమ్మీ, ఎందుకంటే నవ్వుతున్నావు? ఏం ఫోటోలు? అయ్యో, మీరు నా స్నాప్ లో లేరు కదా, చూపిస్తావు. అవు అవు మేమేడున్నాం మీ స్నాప్ చాట్ లో? ఓన్లీ నువ్వే మీ స్నాప్ మ్యాప్ అనుకుంటే మమ్మల్ని యాడే చేసుకోలేవు. మొత్తము ఎట్లా చేస్తున్నావు చూడు నువ్వు అయితే. స్నాప్ చాట్ స్టార్. జర ఫోటో చూపి, ఏదో చూపి. చూడు అఖిల్గా నీ ఫోటో. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. క్యూట్ డాగ్ రా నువ్వైతే. ఏంది మమ్మీ అది? అరే నీ మంచిగా ఏదో ఫోటో తీపుతున్నావు అనుకుంటే డాగ్ ఫిల్టర్ వేసావు నాకైతే. మళ్ళీ దాని మీదకి ఒక క్యాప్షన్, క్యూట్ డాగ్ అంట. నవ్వకు సౌమ్య, నెక్స్ట్ నువ్వే. నేను నవ్వుతా అప్పుడు. మమ్మీ సౌమ్య చూపి. సౌమ్య నువ్వు రెడీయా? నేను రెడీ మమ్మీ, నేను రెడీ. చూడు. ఎవరో నెత్తి మీద గదో మీద కొడితే అవుతారు చూడు, అట్లా అయినావు నువ్వైతే. ఎన్ని 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 దారుణాలు సార్. నిజంగా మమ్మీ నువ్వు చెప్పింది కరెక్టే. ఓడ నెత్తి మీదకేసి దవడ మీదకేసి గుద్దితే నతికిపోతుంది. సేమ్ అంటే నతికిపోయింది ముఖం అయితే. సౌమ్య అల్లనే మంచిగా ఉన్నావు నిజంగా అంటే.
ఇద్దరు మంచిగా ఉన్నారా మీరైతే. ఎందుకు మమ్మీ? ఆగా ఇద్దరు మంచిగా కూర్చురు, నేను ఇంకో స్నాప్ తీస్తా. నాకు బాత్రూమ్ వస్తుంది. మమ్మీ ఇంట్లో పని ఆమె రాలేదు మమ్మీ ఈరోజు. ఇల్లంతా పని మనమే చేయాలి అయింది. నేనైతే అస్సలు చేయ మమ్మీ. నేను ఒత్తుగో గీడికేసి గాడికే ఊపుతాను అంతే. ప్లీజ్ చూడండి గాయస్, చూడండి ఈ పని దొంగను చూడండి. మమ్మీ ముందు నువ్వు ఆ స్నాపులు చేయడం ఆపు ప్లీజ్. గలీజ్ గుట్టది. ఇది కూడా స్నాప్ పెడతారు ఎవరైనా. ఒక పని చేత కాదు గాయస్, అట్లనే ఉండు, స్నాప్ తీస్తా. ఏ పోదా ఇట్లా హ్యాష్ట్యాగ్ పని దొంగ. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. అదేం క్యాప్చర్ మమ్మీ. నువ్వు బంద్ చేయ ఫస్ట్. నువ్వు పని చేయి. పిచ్చిలు వేస్తుంది నీకు స్నాప్ వల్ల. పిల్లలు ఈ రెండిట్లో ఏది బాగుందో చెప్పండి జరా. మమ్మీ నీ ఫేస్ కలర్ కి ఫేస్ కట్ కి బ్లూ బాగుంటది. అవునా సౌమ్య, అట్లా అంటావారా? ఏ కాదు మమ్మీ, స్వామి మాటలు నాకు. మమ్మీ నువ్వు మంచిగా ట్రెడిషనల్ గా రాయల్ లుక్ కనిపించాలంటే ఆ గ్రీన్ కలర్ వేసుకో మమ్మీ, చాలా బాగుంటుంది నీకు. బ్లూ బాగుంది మమ్మీ. మమ్మీ గ్రీనే బాగుంది. నీకేం తెలుసు మమ్మీ టేస్ట్? నీకు తెలుసా? ఏం తెలియదు నీకు, సెలెక్ట్ చేయదు ఏం తెలియదు. మొత్తం గ్రీన్ బాగుందాడా? మమ్మీ గ్రీనే బాగుంది మమ్మీ. అరే నీకు తెలుసలేదు మమ్మీ, మమ్మీ ఫంక్షన్ పోతున్నాడా? ఏం బాగుంది? అలా బ్లూ ఉంది, మొత్తం బ్లూ, పాసిపోయిన బ్లూ అది. ఛీ, మిమ్మల్ని అడగడం వేస్ట్. మళ్ళీ ఎవరిని అడుగుతావు మమ్మీ? నా స్నాప్ ఫ్యామిలీకి అడుగుతా. ఈ మాత్రం దానికి మమ్మల్ని ఎందుకు అడిగినవే? గాయస్ బ్లూ మంచిగా ఉందా, గ్రీన్ బాగుందా? తొందరగా చెప్పండి గాయస్, ఫంక్షన్ కి లేట్ అవుతుంది గాయస్. ఏం చేస్తున్నావు మమ్మీ ఇంతకి? పోల్ పెట్టినారా? పోల్ పెడుతున్నాడు సౌమ్య. ఓకే మమ్మీ, ఓకే పో మమ్మీ పో. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. గాయస్ బయట ఎంత వెదర్ బాగుందో చూడండి. బాగా వర్షం పడుతుంది, ఎంత చల్ల గాలి వస్తుందో, బాగుంది. గాయస్ బయట వర్షం పడుతుంది, ఎంత బాగుందో చూడండి. చూడండి ఎంత బాగుంది. మా బెంజ్ ఎంజాయ్ చేస్తుంది ఇక్కడ. వచ్చిన 2 సార్లు వచ్చింది. మా బెంజి చూడు ఎంత ఎంజాయ్ చేస్తుందో, మంచి కడప మీద కూర్చొని. ఇట్లా బాగుంది కదా బెంజి, వర్షం పడుతుంటే. బాగుంది ఇక్కడ. ఎండ పోయి వర్షం ఎంత మంచిగా పడుతుందో ఇప్పుడు. చల్లగా ఉంది. మొత్తం అడవిలో ఉన్న ఫీలింగ్ వస్తుంది నాకైతే. మొత్తం నేను అడవిలో ఉన్న ఫీలింగ్ వస్తుంది గైస్. ఎంత బాగుందో. ఈ అఖిల్గాడు చూడండి వేస్ట్ వాడు. మనము అడవిలో లేము, సిటీ అవుట్స్కట్ లో కూడా లేము, సిటీలోనే ఉంటాం. ఆడ చూడు మోర్ ఎట్లా పోతుందో. ఎంజాయింగ్ వెదర్ అట్ట. ఎట్లా చేస్తారా గైస్? ఇక్కడ చూడండి, నేచర్ ఎంజాయ్ చేయని మనిషి చూడు ఎట్లుందో. వేస్ట్ గైస్, అన్ఫాలో చేయండి ఇట్లాంటి మనుషులను. నన్ను ఫాలో చేయండి. నా స్టాంప్ అవసరం చూసినావు, స్టాంప్ వస్తుంది. స్నాప్చాట్ అను. స్నాప్చాట్. నా స్నాప్చాట్ ఫ్యామిలీకి తెలియదా అను. స్టార్ట్. నా స్నాప్చాట్ కి స్టార్ట్. నా స్నాప్చాట్ కి ఫ్యామిలీకి తెలియద్దా నేను ఏం తింటున్నాను? ఫ్యామిలీకి ఏంది నా స్నాప్చాట్ ఫ్యామిలీ. స్టార్ట్. నా స్నాప్ వస్తలేదు రా, అది వేరే వచ్చి నా స్నాప్చాట్, నా స్నాప్ ఫ్యామ్ అను. అది కూడా వస్తుంది. రావాలి. ఎస్టీకి రావాలి. ఎస్టీకి బేబిస్టిక్ కాదే, ఎస్థెటిక్.